మీరు అధైర్యపడద్దు. రేవంత్ రెడ్డి ఆపలేడా పైసలు? ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్లనే పడతాయి పైసలు. రూపాయికి 85 పైసలు మీ అకౌంట్లకే వస్తాయి. 10 పైసలు మండలం, 5 పైసలు జిల్లా పరిషత్. అవి ఎలక్షన్ కాలే గనుక రావు. ఎలక్షన్ అయింది గనుక సర్పంచ్ల అకౌంట్లోకే డబ్బులు వస్తాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, సునీతా లక్ష్మారెడ్డి గారికో నాకో చెక్ పవర్ ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్ పవర్ ఉండదు. ప్రధానమంత్రికి ఉండదు. చెక్ పవర్ ఉండేది భారత రాష్ట్రపతికే ఉంటుంది, మా సర్పంచ్లకే ఉంటుంది. అందువల్ల మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆనాడు కేసీఆర్ ఉండగా ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీని పెట్టిండు. మీరు మీ సెక్రటరీ కలిసి మంచిగా పనిచేయచ్చు. అందువల్ల డబ్బులు రావా వస్తాయా అని వెనక ముందు కాకుండా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు. ఒక దోసాలైతే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి. దాంతో ఏమేం చేయగలుగుతారో చెయ్యండి. మంచిగా మోరీలు సాఫ్ ఉండాలి, రాత్రిపూట చీకటి లేకుండా బుగ్గలు వేయాలి, మంచి నీళ్లు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి. రోజు మన ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్, మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి. ఇట్లా మీతో అయిన కాడికి మీరు దండ్లాడు. సునీతమ్మ గారు మీకు అండగా ఉంటది. ఏమైనా అర్థం కాకపోతే మీకు చెప్తుంది. ఇంకేమైనా పెద్ద పనులు ఉన్నాయనుకో, దోసాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం. ఎందుకు? మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక దోసాల కంటే ఎక్కువేమి ఉండదు. దోసాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటా, నా బాధ్యత, సునీతమ్మ బాధ్యత, తప్పకుండా వాటిని మీకు చేపిస్తాం. ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే